హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ మన వీడియోస్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. అదైతే చేసేసుకోండి ఫస్ట్. ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం మేమైతే షాపింగ్కి వచ్చాము. సో ఇక్కడ ఫస్ట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి డీమార్ట్కి వచ్చామన్నమాట. డీమార్ట్లో ఇక్కడ మా జానుకు కావాల్సినవి కొన్ని తీసుకుంటుంది. ఇంకా దాంతో పాటు ఇక్కడ డ్రెస్సెస్ షాపింగ్ కూడా చేద్దామని చెప్పేసి బాబుకును పాపకు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట. సో అవి కూడా షాపింగ్ చేసాము. ఇంకా ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా బాగా మంచి ప్రైస్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కప్పులు సాసర్లు ఇంకా ఇక్కడ కాఫీ మగ్స్ చూసారా, ఎంఆర్పి 25 రూపీసే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చాలా ఐటమ్సే ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ కూడా చాలా తక్కువ రేట్కి చాలా బంపర్ ఆఫర్లో పెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా నేను హౌస్ డెకరేషన్ కోసం ఇక్కడ నాకు ఈ బటర్ఫ్లైది బాగా నచ్చిందండి. చూపిస్తాను చూడండి. సెట్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా చాలా బాగుంది. బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. అండ్ దీని ప్రైస్ వచ్చేసేసరికి ఇక్కడ చూసినట్లయితే 79 రూపీస్కే వస్తుంది. ఇంకా అదే దాంట్లో ఇక్కడ మంచి ఆఫర్లో మనకు వావ్ దాంట్లో నుంచి వచ్చిందండి. బై వన్ గెట్ వన్ అని. ఎంఆర్పి వచ్చేసి 469 రూపీస్ ఉందన్నమాట. బాగా స్మూత్ మాయిశ్చరైజర్. ఇంకా దాంతోపాటు ఇక్కడ మినీ బాటిల్ మన జాను కోసం తీసుకుందామని చూస్తున్నాను. ఈ బాటిల్ చాలా బాగా అనిపించింది. దీని కాస్ట్ కూడా అరౌండ్ 79 రూపీస్ పడింది అనమాట. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది. ఇంకా అదేవిధంగా సన్ గ్లాసెస్ మొన్న మా జాను ఇరిగి కొట్టేసిందండి. సో కొత్తగా ఇంకొకటి తీసుకుందామని చెప్పేసి సన్ గ్లాసెస్ కూడా ఇక్కడ చూస్తున్నాం అనమాట. చాలా మంచిగా ఉన్నాయి. సో ఇందులోనే మంచిగా చూసుకుందామని చెప్పేసి ఇదో ఈ పింక్ కలర్వి చాలా బాగా క్యూట్ అనిపించాయి అనమాట. అయితే దీని కాస్ట్ వచ్చేసేసి 349 ఎంతో పడింది. సో చాలా బాగా అనిపించిందండి. కూలింగ్ గ్లాసెస్ బాగున్నాయి చూడ్డానికి. పోలరైజ్డ్ కంపెనీ వాళ్ళది. ఇంకా షాపింగ్ ఫినిష్ చేసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఈవినింగ్గా స్నాక్స్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ నేను బియ్యం పిండితో, మా సైడ్ వీటిని పప్ప బిళ్ళలు అంటారు. సో అవి చేద్దామని చెప్పేసి ఇక్కడ పిండి రెడీ చేసుకొని బాగా ఇలాగ చేతి మీద గుండ్రంగా పెట్టుకొని బాగా మెత్తగా అట్లా ఒత్తాలన్నమాట. సో ఇలా ఒత్తేసి పప్పు బిళ్ళల్లాగా బాగా బిళ్ళలు చేసేసుకొని వాటిని అయితే బాగా ఇలాగా చూడండి ఈ విధంగా అవ్వాలి. సైడ్స్ క్రాక్స్ వచ్చినా పర్లేదన్నమాట. సో అప్పుడే మనకు ఆ షేప్ బాగుంటుంది. ఇలాగ రౌండ్గా అయితే రావు. ఇప్పుడు వీటిని వేడివేడి నూనెలో వేసుకొని మనము రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఇదో ఇలాగ నురగ పోయేంత వరకు వేయించాలండి. అప్పుడు దాని తర్వాత మనం వీటిని తిప్పుకోవాలి. సో ఈ విధంగా మేమైతే స్నాక్స్ అయితే రెడీ చేసేసాము. ఇంకా దాని తర్వాత ఇంకా నైట్ అంతా మనము రేపు పండగనంగా ఈరోజు ఏం చేస్తామండి, ఖచ్చితంగా కోన్ అయితే పెట్టేసుకుంటాము. సో ఇక్కడ నేను కోన్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఈ డిజైన్ చాలా బాగా అనిపించింది కదా. ఈ డిజైన్ చాలా బాగా ఉంది కదండి. బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా నైట్ స్లీప్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఇలా మన డైలీ రొటీన్ టిఫిన్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ టిఫిన్ తినేసి రెడీ అయిపోయేసి ఇంకా చర్చ్కి అయితే బయలుదేరిపోయాము మేము ఇక్కడ ఆటోలో. సో ఇక్కడ చర్చ్కి వెళ్ళేసేసరికి చర్చ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, అంత ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఇంకా సరేలే బయట కూడా డెకరేషన్ చూద్దామని చెప్పేసి చర్చ్ డెకరేషన్ ఇంకా బయటకు వచ్చాము. బయట కూడా చూడండి ఇక్కడ మనకు పాక వేస్తున్నారనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. దాన్ని పశువుల పాక అంటారు. జీసస్ పుట్టినది మధ్యలో చూడండి ఒక లాక పెట్టారు. గొర్రెలన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది సెలబ్రేషన్స్ ఇంకా బిగిన్ అవ్వింది. చర్చ్ అయిపోయింది. చర్చ్ అయిపోయినాక మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము ఇక్కడ. సో ఇక్కడ మా పాస్టర్ గారు వచ్చేసేసి పెద్ద కేక్ 15 kgs కేక్ భారతీ సిమెంట్ వాళ్ళు అయితే ఈ క్రిస్మస్కి ఇచ్చారండి అందరి కోసమని. ట్రీ చూడండి మొత్తం 21 అడుగులు ఉందండి ఆ క్రిస్మస్ ట్రీ అయితే. సో ఇక్కడ మాకు క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి కేక్ కటింగ్ కూడా అయిపోయింది. చర్చిలో కూడా బాగా డెకరేషన్ అయితే చేసేసారండి. చాలా బాగా అనిపించింది నాకు ఈ క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళేసి ఇలాగ స్పెండ్ చేయడం అనేది. ఇక్కడ కట్ చేసేసారు. కట్ చేసేసేసి విష్ మేరీ క్రిస్మస్ సాంగ్ అయితే స్టార్ట్ చేశారు. అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా కట్ చేసి అందరితోనూ కట్ చేపించేసి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరి దగ్గరికి పిలిపించుకొని మా పాస్టర్ అయితే ఆ పిల్లలకి అందరికీ కేక్ అయితే పెట్టాడనమాట. సో ఈ విధంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మా బిడ్డోడికి కూడా పాస్టర్ కేక్ తినిపించేశాడు అని దీవించేశాడు అనమాట. ఇంకా మొత్తం ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయి ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఇంటికి రిటర్న్ అయిన తర్వాత ఇంకా మన ఫెస్టివల్ సెలబ్రేషన్ ఇంట్లో స్టార్ట్ అయిందండి. అదే ఫుడ్ ప్రిపరేషన్ అనమాట.
ఫెస్టివల్ రోజున చర్చికి పోవడం ఒక సంతోషం అయితే, ఇంట్లో ఇలాగ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఇంకొక సంతోషం అండి. సో ఫెస్టివల్ అంటానే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్. సో మేము కూడా ఇక్కడ చికెన్ తీసుకొని చికెన్తోనే చికెన్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ చేసాము. దానికోసం ఇక్కడ ఆనియన్స్, టమోటాలు, మిర్చి అన్నీ కూడా కట్ చేసేసాము. ఇలాగ బిర్యానీ లాగా మసాలాలన్నీ కూడా వేసేసేసి నేను ఇక్కడ బిర్యానీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ బిర్యానీ రెడీ చేసేసేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు ఇచ్చామండి కొద్దిగా. సో పండగ అంటే మెయిన్ ఏంటంటే మనం తీసుకునే దానికంటే మనం ఇవ్వడం అనేది ఇక్కడ స్పెషల్ అనమాట. సో అందుకోసమని మనం చేసిన బిర్యానీని కూడా మన చుట్టుపక్కల నైబర్స్కి, మన ఫ్రెండ్స్కి, మనకు తెలిసిన వాళ్ళకు ఇవ్వడంలో చాలా సంతోషం ఉంటుందండి. అదే ఫస్ట్ ఈ రోజు నుంచి మాకు సెలబ్రేషన్ స్టార్ట్ అనమాట. జనవరి 1 వరకు రోజుకొక ప్రోగ్రామ్ చర్చిలో, రోజుకొక సందడి ఉంటుంది, పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇది చాలా జాయ్ఫుల్ అనమాట. ఈ వారం రోజులు అనేది మాకు పెద్ద ఫెస్టివలే. సో ఇక్కడ మనకు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. దానిలోకి నేనైతే ఇక్కడ ఆనియన్స్ వేసేస్తున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ని కూడా వేయించుకోవాలి, బాగా వేయించేసుకుందాము. ఈ లోపల మనము ఈ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటాము అని మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను. సో జీసస్ క్రైస్ట్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. బెత్లెహేంలో పుట్టింటాడు. అందరితోనూ ప్రేమగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంటారనమాట. సో ఈ ఫెస్టివల్లో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను అందరినీ. సో ఇక్కడైతే మన ఆనియన్స్ అయితే వేగిపోయాయి. సో ఇంకా మనకు చికెన్కి కావాల్సినవి కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మనకు కావాల్సినది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మేము ఇక్కడ ఒక బాక్స్కి రెడీ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట రెడీగా. సో ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము న్యాచురల్గా చేసామన్నమాట. అల్లం అంతా వచ్చేసి వెల్లుల్లి అంతా కూడా పొట్టు తీసేసి దాన్ని గ్రైండ్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి పేస్ట్గా రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఈ విధంగా అయితే చేసేసుకున్నాము. ఫైనల్గా ఇక్కడ వడలు అనేటివి మా మదర్ చేశారండి స్పెషల్ కోసము. ఫెస్టివల్ రోజున ఖచ్చితంగా మన ఇంట్లో ఏదో స్పెషల్ ఉండాలని వడలు చేశారు. ఇంత ఫెస్టివల్లో మనకు స్వీట్ లేకపోతే ఎలాగండి. సో మా డాడీ కూడా స్వీట్ మిక్చర్ అయితే తీసుకొని వచ్చేసాడు. సో ఈ స్వీట్ మిక్చర్ కూడా అందరికీ పనిచేసాము. ఇక్కడ మా శాంటా రెడీ అయిపోయింది, చూడండి మా శాంటా. సో సెలబ్రేషన్స్ అయిపోయింది అనుకున్నాము కానీ నైటే అసలైన సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మా జాను ఎప్పుడైతే శాంటాగా రెడీ అయిపోయిందో ఆ సెలబ్రేషన్సే అసలైన సెలబ్రేషన్స్ అండి. ఇక్కడ మా శాంటా అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ ఇవ్వడం మొదలు పెట్టేసింది అనమాట. పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా శాంటా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వచ్చేసి ఆ చాక్లెట్స్ అయితే గిఫ్ట్స్ లాగా తీసుకున్నారనమాట. సో చిన్న పిల్లలు ఇలాగా శాంటా వేషం వేస్తే చాలా క్యూట్గా అనిపించారండి. నా కూతురు కూడా చాలా క్యూట్గా అనిపించింది. సో ఈ విధంగా బ్యాగ్ తగిలించుకొని బ్యాగ్లో చాక్లెట్స్ అని పెట్టుకొని సో పిల్లలు వచ్చే వాళ్ళకందరికీ కూడా ఇచ్చేసిందనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి మా డే వచ్చేసి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ అయిపోయిందండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మీరు మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.